ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా తల్లి ప్రేమ అనే అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. లోకంలో ఎన్నో రకాలైనటువంటి బంధాలు బాంధవ్యాలు ఉంటాయి. అందులో కన్నబిడ్డల తల్లి పిల్లల బంధం, దాన్ని పేగు బంధం అంటారు. అది చాలా శ్రేష్టమైనటువంటిది. దేవుడు తనకు ప్రతిగా ఆయన ఒక సృష్టికర్త అయితే, ఆయన తర్వాత దేవుని తర్వాత మరి యొక్క వ్యక్తిని సృష్టించే క్రమాన్ని దేవుడు స్త్రీకి ఇచ్చాడు. అందుకని ఈ లోకంలో స్త్రీ అనగా బిడ్డల్ని కని పోషించేటటువంటి స్త్రీ, ఆ తల్లి యొక్క పాత్ర చాలా విశిష్టమైనది, అమోఘమైనది, వర్ణించరానిది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. రైట్. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచిపోతుందా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి వాక్య భాగము. సాక్షాత్తు దేవుడే, సర్వసృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడే యెషయా ప్రవక్త ద్వారా పలికిస్తున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి మాట. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వారైనా ఒకవేళ మరిచిపోతారేమో గాని నేను మిమ్మును మరిచిపోను అని చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. వాస్తవంగా సాధ్యమైనంత వరకు కూడా ఏ తల్లి కూడా తన పిల్లల్ని మరిచిపోదు. అయితే మనుషులు గనుక కొన్నిసార్లు మరిచిపోయే ప్రమాదం ఉన్నది. కొంతమంది శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తున్నటువంటి ప్రకారముగా తల్లి తన బిడ్డను కొన్నిసార్లు మర్చిపోయే అవకాశం ఉన్నదంట. అది ఎప్పుడంటే నిద్రపోతున్నప్పుడు. ఆ నిద్రపోతున్నప్పుడు అనంటే గాఢ నిద్రపోతున్నప్పుడు ఇక ఎవరు కూడా గుర్తుండరు. సహజంగా మనిషి యొక్క లక్షణం అది. అంటే ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఆ సమయంలో తల్లి మర్చిపోతుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారైనా మరచుదురేమో కానీ నేను మిమ్మల్ని మరువను అంటాడు. 121వ కీర్తనలో చూస్తే అక్కడ చెప్పబడతా ఉంటుంది, ఆయన మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడంట. ఆయన కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. తల్లి కునికి నిద్రించి నిద్రలో కొన్నిసార్లు మర్చిపోయే ప్రమాదం, కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. వార్తాపత్రికల్లో కాస్త కొన్ని సంవత్సరాల క్రితము జరిగిన కొన్ని సందర్భాల్లో చూసాం. నిద్రలో బాగా జోరు నిద్రలోనికి వెళ్ళిపోయి తల్లి ఆ పసిబిడ్డ మీదకి బొర్లినప్పుడు ఊపిరాడక చనిపోయిందంట. పాప, చిన్న పాప, పసిగొందు. అది చాలా కొంచెం బాధను వ్యక్తపరిచేటటువంటి సందర్భం. ప్రేమణ దోంబిడ్లారా, కొన్నిసార్లు కన్న తల్లి కూడా మర్చిపోయే పరిస్థితి ఉన్నది. కానీ మన దేవుడు తల్లి కంటే, ప్రేమ కంటే, తండ్రి కంటే గొప్పదైన ప్రేమను కనుపరిచేవాడు. అయితే అలాగని తల్లి అనంటే మరి చిన్నది ఏమంటారు తక్కువ చేసి చూడడానికి వీలు లేదు.
దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ తల్లిని వెనక్కి పక్కకు పెట్టట్లేదు. ఇక్కడ ఒక అద్భుతమైన లాజిక్ మనం గమనించాలి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుస్తుందా అనే ప్రశ్న ఉన్నది అక్కడ. ఆ ప్రశ్నకి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఏ తల్లి కూడా సహజంగా మరవదు. ఇందాక చెప్పిన సంఘటనలు 100కి 1, 2, 3% తప్ప అందరు తల్లులు అలా ఉండరు. ఇంకా కొంతమంది తల్లులు ఉంటారు ఏంటంటే బిడ్డను కని చెత్తబుట్టలో పడేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ముళ్ళ పొదలో పడేసి పీక పిసికి నలిపినటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి శాతం చాలా తక్కువ. వాళ్ళను తల్లులు అని పిలిచే కనీసమైనటువంటి హక్కు కూడా ఉండకూడదు కూడా. తల్లికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పిల్లల్ని కాపాడుకోవడం, పెంచి పోషించడం. ప్రేమణ దోమ బిడ్డలారా, అయితే కాలక్రమేణా వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా కొన్నిసార్లు మార్పు చెందవచ్చు. ఈ రోజున నేను మధ్యాహ్నం చెప్పినటువంటి విధముగా మరి తల్లి తండ్రిని మరి ఏ కుమారుడైతే కుమార్తె అయితే గౌరవించరో మరి అది చాలా తప్పు. దేవుడు వాళ్ళను శిక్షిస్తాడు. ఎందుకంటే మీరు దీర్ఘాయుష్మంతునగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పాడు. మన దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళతో ఒక బంధము ముడిపడి ఉన్నది. వాళ్ళు లేకుంటే మన బంధము లేదు, వాళ్ళు లేకపోతే అసలు మనకు బంధం లేదు. కానీ పెరిగి పెద్దయిన తర్వాత ఆ బంధాన్ని తెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తెంచుకున్నా తెగిపోని బంధము తల్లి బిడ్డల బంధమే అని చెప్పాలి. మన దోమ బిడ్డలారైతే కొన్ని కారణాల వలన ఈ రోజున తల్లి బిడ్డలు విడిపోవలసి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ విడిపోకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి లక్షణం. కొన్ని పరిస్థితులు వస్తాయి, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఎక్కడ అసమాధాన స్థితి వస్తుందంటే వివాహమైన తర్వాత. చిన్న చిన్న పొరపాట్లు వాటిని సర్దుబాటు చేసుకోలేక ముఖ్యంగా ఈ కాలంలో ఈ తంటాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కానీ తల్లి ప్రేమ గొప్పది, దాన్ని మనము గుర్తించవలసిన వారమైనాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తల్లి మరుస్తుందా బిడ్డను? మరవదు. ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను మిమ్మల్ని మరవను అని దేవుడు తన స్థితిని, తన ఔన్నత్యాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇంకో మాట అదే యెషయా గ్రంథంలో చెప్తాడు, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరిస్తానంటాడు. ఏమంటాడు? ఒకని తల్లి ఆ కుమారుని ఎలా ఆదరిస్తుందో, ఎలా దగ్గర తీసుకుంటుందో, ఎలా ప్రేమిస్తుందో నేను కూడా మిమ్మల్ని అలా ప్రేమిస్తాను, ఆదరిస్తాను అని అంటాడు. అంటే తల్లి వంటి ప్రేమ ఏంటో దేవునికి తెలుసు. తల్లిలాగా నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తాను, తండ్రిలాగా నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటానని తన ప్రజలకు తల్లి వంటి ప్రేమను, తండ్రి వంటి కృపను ఆయన చూపించిన దేవుడు. అంటే తల్లిని దేవుడు హెచ్చించాడా లేకపోతే పక్కన పెట్టేశాడా? హెచ్చించాడు. కాబట్టి ప్రేమణ దోమ బిడ్డలారా, దేవుడు ఇదిగో తల్లిని గౌరవించుమని చెప్పాడు. ఇక్కడే వ్రాయబడతా ఉంటుంది ఆజ్ఞల్లో, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు. మొదటి 4 ఆజ్ఞలు చూస్తే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపానికైనా నువ్వు మొక్కకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఇలా 4 ఆజ్ఞలు చెప్పి 5వ ఆజ్ఞ ఏమంటాడంటే నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. మొదటి స్థానంలో ఎవరున్నారు? తల్లి.
తర్వాత తండ్రి. వారిద్దరిని గౌరవిస్తే నీకు ఆయుష్కాలం నేను పెంచుతారా నాయనా అని అంటున్నాడు. తల్లిని తండ్రిని పక్కన పెట్టేసి నన్ను సన్మానిస్తే నేను నిన్ను దీర్ఘాయుష్మంతుని చేస్తాను చెప్పలే అక్కడ. చూసా, దేవుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. అంతవరకు నన్ను అని చెప్పాడు. తర్వాత నీ తల్లిదండ్రిని, తర్వాత అంటాడు నీ పొరుగువారిని ప్రేమించు. అందుకే యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఈ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చేశాడు. ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నువ్వు ఆరాధించాలి. రెండవది నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించాలి. ఆజ్ఞల యొక్క సారాంశం 2 ముక్కల్లో చెప్పేశాడు. ఆ 2 ముక్కల్ని రోజున మనం పాటించలేక నానా తంటాలు పడి, తల్లి ప్రేమ పిల్లలకు దొరకక, పిల్లల ప్రేమ తల్లిదండ్రులకు దొరకక ఈ రోజున కుటుంబాలు చీలిపోయి చిన్న భిన్నమైపోయి బ్రతుకుతూ ఉన్నారు సమాజంలో. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. అసలు తల్లి ప్రేమ ఎలాంటిదో ఈ రోజున మనము గుర్తించాలి. దేవుడు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను. గర్భమున పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరుస్తుందా? ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను మిమ్మల్ని మర్చిపోను. ఒకవేళ తల్లి మర్చినా నేనున్నాను అని చెప్తున్నాడు ఆయన. తల్లి మర్చిపోతుంది కాబట్టి నన్ను సేవించండి అని చెప్పట్లే. ఒకవేళ తల్లి అయినా మరచునేమో కానీ నేను మిమ్మల్ని ఎప్పటికి కూడా మర్చిపోనని తన ప్రత్యేకమైన ప్రేమను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. అందుకే అదే విధంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని తల్లిని తండ్రిని ఆయన హెచ్చించి గణపరిచి అనేక మాటలు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు మదర్స్ డే అని అంటే ఈరోజు పెద్ద పెద్ద సెల్ఫీలు దిగి మూతులు వంకల ముక్కులు వంకలు పెట్టేసి ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడ్ అని ఫాదర్స్ డే మదర్స్ డే చెప్పేసి ఊరుకోవడం కాదు. అది కాదు మదర్స్ డే అంటే. మదర్స్ డే అంటే తల్లులను జ్ఞాపకం చేసుకుని, ఒకరోజు జ్ఞాపకం చేసుకొని మిగిలిన 364 రోజులు బాధించి మాట వినకుండా బ్రతకమని కాదు. ఎట్లాగూ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోలేక వస్తున్నారు, ఈ ఒక్క రోజన్నా జ్ఞాపకం చేసుకొని చావండి అని వాడు ఏదో పెట్టాడు. మనం ఏదో ఈ రోజున ఎన్ని స్టేటస్లు చూస్తే గంటలు గడిచిపోతూ ఉంటాయి. చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులతో మాటలు లేవు. ఈ రోజున తల్లితో 4 ముక్కలు మాట్లాడు, తండ్రితో ఒక మాట మాట్లాడలే. వాళ్ళు ఐ లవ్ మై డాడీ, ఐ లవ్ మై మమ్మీ, వీళ్ళ బొంద వీళ్ళ బుగ్గి. తల్లి ప్రేమ గుర్తించిన వాళ్ళు స్టేటస్ పెట్టనక్కర్లేదు కానీ వాళ్ళ గుండెల్లో ఆ తల్లి జ్ఞాపకాలు, తండ్రి జ్ఞాపకాలు ఉంటాయి. వాళ్ళండి నిజమైనటువంటి కుమారులు కుమార్తెలు. అలాంటి వాళ్ళు కావాలి తల్లిదండ్రులకు. ఈరోజు ఫోన్ ఉన్న ప్రతి వాడు స్టేటస్లు పెట్టేసాను అయిపోయింది, పీడ విరగడైపోయింది. రేపు స్టేటస్ మారిపోతుంది. కాదు, ఈ బంధాలన్నీ కొన్ని కానీ ఈ తల్లిదండ్రుల బంధం చివరి వరకు, వాళ్ళ కనుమూసేంత వరకు, నీ కనుమూసేంత వరకు ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బంధం. దాన్ని చులకనగా చూస్తే ఎలాగూ ప్రేమణ దోంబిడ్లారా. అందుకే దేవుడు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు మనలాంటి వాళ్ళ కొరకే. ఈనాటి యువతరానికి అవసరమైనటువంటి తల్లి ప్రేమను ఆయన గుర్తు చేస్తూ వ్రాయించి పెట్టాడు. తల్లి ప్రేమ ఎంత గొప్పదో బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉన్నది. చూద్దాం.